హాయ్ ఫ్రెండ్స్, ఓట్స్ పొంగల్ మీరు ఎప్పుడైనా తిన్నారా? ఒకవేళ తినకపోతే ఈ విధంగా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. నేను చిన్న గ్లాస్ తోటి పెసరపప్పు తీసుకుని కడిగి నానబెట్టుకుంటున్నాను. నానిన తర్వాత కొద్దిగా పసుపు వేసి కుక్కర్లో మెత్తగా ఉడికించుకోవాలి. పసుపు కలర్ కోసం వేసానండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. పప్పు ఉడికిపోయిందండి. ఈ విధంగా మెత్తగా ఉడికితే సరిపోతుంది. నేను 1 కప్పు ఓట్స్ తీసుకుని దోరగా వేయించుకుంటున్నాను. దోరగా వేగిన తర్వాత 1 కప్పు ఓట్స్కి 2 కప్పులు నీళ్ళు వేసుకుని కలుపుకోవాలి. 1 కప్పు పాలు కూడా వేసుకోవాలి. దీంట్లో ఓట్స్ బాగా ఉడికించుకోవాలి. ఈ ఓట్స్ ఉడికేలోపు కొద్దిగా మిరియాలు తీసుకుని దంచుకోవాలి. ఈ పొడి పక్కన పెట్టుకుని ఓట్స్ ఉడికిపోయలేదో చూద్దామండి. ఓట్స్ అయితే ఉడికిపోయాయి. దాంట్లోనే మనం ఉడికించుకున్న పెసరపప్పును కూడా వేసేసుకొని అవి రెండు బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. మిరియాల పొడి కూడా దాంట్లో వేసేస్తున్నాను. అది కూడా కలిసేటట్టుగా కలుపుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. నేను కొద్దిగా మిరియాలు కూడా వేసానండి, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పొంగల్ ఉడికిపోయిందండి. ఇప్పుడు మరొక కళాయిలో 2 స్పూన్ల నెయ్యి వేసుకుని జీడిపప్పులు వేయించుకుంటున్నాను. జీడిపప్పులు వేగిన తర్వాత ఈ ఓట్స్ మిశ్రమంలో వేసేసుకోవాలి. దాంట్లోనే కొద్దిగా అల్లం ముక్కలు వేసుకోవాలి, పచ్చిమిరపకాయ ముక్కలు, ఇవన్నీ బాగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకోవాలండి. ఇవన్నీ బాగా వేయించుకోవాలి. దాంట్లోనే 2 స్పూన్లు జీలకర్ర కూడా వేస్తున్నాను. జీలకర్ర కూడా బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని ఈ పొంగల్లో వేసేసుకోవాలి. తాలింపు అంతా ఓట్స్ పొంగల్లో కలిసేటట్టుగా కలుపుకోవాలి. అంతేనండి, ఓట్స్ పొంగల్ అయితే తయారైపోయింది. మీరు కూడా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.